దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. ఇది ఈ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు. ప్రదక్షిణం అనే పదం విజ్ఞాపన, అభ్యర్థన అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన చుట్టూ తిరగాల్సి వచ్చింది అనే పదాలు చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం. ఆ తిరగాల్సి వచ్చింది అనేది మనుషుల కొరకు వాడితే, దేవుని కొరకు వాడేటప్పుడు ప్రదక్షిణం అనేటువంటి మాట మనం వాడతాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దానం చేయబడిన దేశానికి వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. పటంలో చూస్తే, మ్యాప్లో చూస్తే వీళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి వెళ్ళే ఆ గమ్యానికి 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చట. వీరి ప్రయాణం 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. 40 రోజుల్లో ముగించాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకింత సుదీర్ఘమైనటువంటి కాలం పట్టింది అంటే, ఇజ్రాయేలీల ఎదుగుదల, అభివృద్ధి, వారవలేని వారు అనేకమైన ఆటంకాలు వారి ప్రయాణంలో కలుగజేశారు. ప్రతి ఆటంకాన్ని వారు జయిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి కాలం అది. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు విశ్వాసములో నుంచి తొలగిపోతున్నటువంటి పరిస్థితి కూడా వారి జీవితంలో మనకు కనబడుతుంది. దేవుడు వారికి ఆహారం ఇస్తూ, విశ్వాసమందు వారిని స్థిరపరుస్తూ, వారిని ఏ స్థలానికైతే తీసుకొని వెళ్ళాలని దేవుడు తలంచాడో ఆ స్థలానికి నడిపిస్తూ వారిని సరిచేస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఈ విధమైనటువంటి ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు ఎదురైన సమస్యలు అనేకం. కొన్నిసార్లు మరణాపాయం, కొన్నిసార్లు అడ్డంకిగా ఉన్నటువంటి సముద్రం, కొన్నిసార్లు ఆకలి, కొన్నిసార్లు ఆకస్మికమైనటువంటి మరణాలు, వ్యాధులు. ఈ విధంగా ఎన్నో అవాంతరాలు వారి జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్నారు. వాటన్నిటి ద్వారా ఎన్నో పాఠాలు దేవుడు వారికి నేర్పించాడు. చివరికి వారి ప్రయాణం ఒక సుఖవంతంగా ముగియడానికి, ఒక అడుగు ముందుకు సాగడానికి ఎక్కువగా దోహదపడినటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే ప్రార్థన, దేవునితో సమాధాన పడటం, దేవుని సాన్నిధ్యంలో మొర్రపెట్టడం, దేవునిని బ్రతిమలాడుకోవటం. ఇదే ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతూ ఉంటుంది ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే అనేక రాజ్యాలు దాటి వెళ్తూ ఉంటే బలమైన సైన్యంగా వీళ్ళు కనబడుతున్నప్పుడు ఎదురుపడినటువంటి సామ్రాజ్య అధినేతలు భయకంపితులైపోయారు. కరువుకు తాళలేక, ఆకలి తట్టుకోలేక వీళ్ళు మన దేశపు ఆహారపు దినుసులను ఒకవేళ దోచుకుంటే మన బ్రతుకులు ఏమైపోతాయో, వీళ్ళందరూ కలిసి మంచినీళ్ళు తాగితే మనకున్నటువంటి నీటి వనరులు ఇంకిపోతాయో, అనేకమైనటువంటి భయాల మధ్యలో వారిని మా గ్రామం గుండా వద్దు మహాబాబోయ్ అని చెప్పి ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ మీ ముందు మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఒకే ఒక్క అంశము, అవరోధము. అదేమిటంటే యెరికో పట్టణం.
ఎరుకో పట్టణం దాటితే సులువుగా వాళ్ళు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ పట్టణపు చుట్టూ ప్రాకారం ఉంది. ప్రాకారం ఉన్నటువంటి ఈ కలిగినటువంటి పట్టణంలోనికి ప్రవేశించాలి అంటే ఆ పట్టణపు యొక్క అధికారుల యొక్క అనుమతి అవసరం. ఒక్కరిద్దరు పోవాలంటే పర్వాలేదేమో కానీ స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది కాలుతో నడవగలిగినటువంటి సమూహము ఆ పట్టణం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ పట్టణం ఆర్థికంగా నష్టపోతుందని భావించినటువంటి వారు ఆ పట్టణం గుండా వెళ్ళటానికి వారు అవకాశం ఇవ్వలేకపోయారు. ఒకవేళ ఆ పట్టణము దాటి వేరొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తే ఇంకా వాళ్ళ ప్రయాణం ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి కొన్నిసార్లు చుట్టూరు తిప్పించి నడిపిస్తున్నప్పటికీ ఈ ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు కూడా చుట్టూరు తిప్పించి నడిపించడానికి దేవుడు ఇష్టపడలా. ఏది ఏమైనా ఆ పట్టణము గుండానే వారిని నడిపించాలని దేవుడు తలంచాడు. కారణం ఏమై ఉంటుందా అంటే దేవుడు వాగ్దానం చేసిన సమయానికి వారిని ఆ చోటుకి వెళ్ళాలి, తీసుకొని నడిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ మార్గం గుండానే వెళ్ళాలి. దేవుడు నిర్దేశించిన మార్గము ఎరుకో పట్టణం. చెప్పండి, దేవుడు నిర్దేశించిన మార్గం, అందులో నుంచి వెళ్ళాలని దేవుడు తలంచుకున్నాడు. చాలాసార్లు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ చూడగలుగుతామో లేదో తెలియదు, కానీ దేవుడు ఒక ప్రయత్నం మాత్రం నీ ఎదుట ఉంచుతాడనమాట. ఆ ప్రయత్నం గనక నువ్వు చేయగలిగితే, దాన్ని అనుసరించగలిగితే, అది తెలుసుకోగలిగితే నీ మార్గం చాలా సులువుగా గమ్యస్థానం చేరటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా పట్టణాలు తప్పించి వారు ప్రయాణం చేశారు. పట్టణాలు దాటి అరణ్యంలోనికి, అరణ్యాలు దాటి నదుల్లో నుంచి దాటి పర్వత ప్రాంతాలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు నిర్దేశించిన మార్గము ఎరుకో పట్టణం దాటి వెళ్ళాలి. ఎరుకో పట్టణస్థులు ఇజ్రాయేలీల యొక్క ప్రయాణానికి ఆటంకంగా ఉన్నారు. కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఇజ్రాయేలీలను ఈ మార్గం గుండా పోనీయకూడదు. అతన్ని లేపండి. ఏ విధం చేతనైనా సరే ఇజ్రాయేలీలను ఈ మార్గం గుండా పోనీయకూడదు. బలంగా నిర్ణయం తీసుకున్నారు. పగడ్బందీ వ్యూహాన్ని పన్నారు. పరులు ప్రవేశించడానికి వీలు కాకుండా ప్రాకారానికి ఉన్నటువంటి తలుపులు మూసేశారు, గడలు బిగించేశారు, ఎవరు రావడానికి వీలు లేదని. ఇజ్రాయేలీలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారి మధ్య సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. దేవుడు తెలియజేసిన కొన్ని సూచనలు పాటించమని ఆజ్ఞాపించిన ఆజ్ఞలు వారికి తెలియచేసిన ఈ అంశమే ఈ భాగంలో మనం చూస్తాం. విశ్వాసమును బట్టి, అనగా దేవుడు నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడు, ఆయన ఆజ్ఞ మేరకే మా ప్రయాణం కొనసాగుతుందని భావించి దేవుడు సెలవిచ్చిన, తన సేవకుడి ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున 7 దినాలు ఆ పట్టణం చుట్టూ వాళ్ళు ఏం చేశారటండి? ప్రదక్షిణము చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. 7 దినాలు ప్రదక్షిణము చేశారు. ఈ మాట యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయవలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బోరలు పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచూ ఉండగా ఆ యాజకులు బోరలు వదవలెను. మానక
ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినబడినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కిపోదురు అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం. దేవుడు ఒక కార్యం చేయడానికి అతనికి టైం అక్కర్లేదు. ఒక అద్భుతం చేయడానికి ఆయనకి టైం అక్కర్లేదు. ఆకాశాన్ని చేయటానికి, భూమిని చేయటానికి, సూర్యచంద్ర నక్షత్రాదులు చేయటానికి టైం తీసుకోలేదు. కలుగును గాక అంటే అవన్నీ కలిగినాయి. అంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు నోటి మాటతో చేసి, ఇప్పుడు ఇజ్రాయేలీలు అవలీలగా అవతలకు దాటిపోవడానికి దేవుడు ఇక్కడ ఎందుకు ఇన్ని నిబంధనలు ఇజ్రాయేలీలకు దేవుడు నియమించాడు? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషేతో చెప్పాడు, నాయనా నీ చేతిలో ఉన్న ఆ కర్రను పట్టుకొని సముద్రాన్ని కొట్టు, 2 పాయలు అవుతుంది, అవలీలగా అవతలకు నడిచిపోతారు. ఈ సముద్రాన్ని దాటడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్ల, ఎంతో టైం పట్టలేదు. వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు చేరేలోగానే వీళ్ళు అవతలకు వచ్చేసారు. వారు కనబడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేసి వస్తూ ఉంటే ధూళి ఆకాశానికి ఎగురుతూ ఉన్నటువంటి గొప్ప భయాందోళనతో కూడినటువంటి శత్రువు తరుముతూ ఉన్నటువంటి పరిస్థితి. వెనక్కి పోదామంటే చంపేస్తారు, ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం. ఇటువంటి భయంకరమైన వాతావరణంలో వారు దేవునికి మొరపెట్టారు, అభ్యర్థించారు. దేవుడు క్షణాల్లో సహాయం చేశాడు. ఇప్పుడు అదే దేవుడు, అదే ప్రజలు మరి అవలీలగా ఎర్ర సముద్రాన్ని దాటిపోజేసినటువంటి దేవుడు ఇప్పుడు ఎందుకు ఇక్కడ 7 దినాలు సమయాన్ని దేవుడు ప్రకటించాడు? ఆలోచన చేయాలి. దేవుడు మన విశ్వాసాన్ని మనలో నింపడానికి, సంపూర్ణం చేయటానికి అక్కడ సమయం తీసుకోలేదు. ఇది వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. మన తాతల నాడు కానీ ముత్తాతల నాడు కానీ ఇటువంటి వార్త మనం వినలే. సముద్రం 2 భాగాలు అయిపోవటం, ఆరిన నేల ఏర్పడటం, అందులో నుంచి ఇశ్రాయేలీలు 6 లక్షల మంది పరుగులు తీయటం, వాళ్ళు దాటిపోయిన తర్వాత మరలా సముద్రం కలిసి ప్రవహించటం, ఇది మనం ఎప్పుడు వినలేదు. ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యమో ఇశ్రాయేలు మధ్యలో చేస్తే అవన్నీ వాళ్ళు మర్చిపోయారు. దేవుడు వారి మధ్యలో ఉండి విపత్కరమైన పరిస్థితుల్లో వారికి సహాయం చేసి ఫరో సైన్యం చేతికి చిక్కకుండా వాళ్ళని కాపాడితే మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలు తరచూ దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నటువంటి వారు మరిచిపోతుండడం వలన మరలా వారు జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపంతో ప్రభు సాన్నిధ్యంలో సమాధాన పడిన పిమ్మటే కార్యాలు చేస్తూ వచ్చాడు. క్షణాల్లో జరిగిన కార్యం ఇప్పుడు దినాల్లో కూడా జరగకపోవడానికి కారణం ఏమిటంటే భక్తులలో అలసత్వం అన్నమాట. అండి దేవుడు అంటే భయం లేని స్వభావం, భక్తి లేని స్వభావం, విధేయత లేకపోవటం, పర్వాలేదులే అనుకోవటం, దేవదూషణ చేయటం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే మీద సనగటం, భక్తుల్ని కించపరచటం, తూలనాడటం, వివిధ రకాల ప్రక్రియల ద్వారా దేవుని యొక్క అనుగ్రహానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఏ విధం చేతనైనా వీళ్ళలో దైవభక్తిని పుట్టించాలి. దేవుడు శిక్షణ నుండి శిక్షను అమలు చేసి వారిని సరిచేయాలని అనుకున్నాడు. దండన ఉపయోగించాడు. చెప్తే వినటం లేదు. మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం, మంచి చదువు నేర్పిస్తారని. మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి చూస్తే ఆ స్కూల్ కాంపౌండ్లో మేషారు కనబడతారు. మేషారు చేతిలో పుస్తకం కాదు కనిపించేది, బెత్తం కనబడుతుంది. ఒకప్పుడు పాఠాలు చెప్తే నేర్చుకోవాలనేటువంటి ఆశ ఉండేది. ఇప్పుడు పాఠాలు చెప్తే నాకు తెలుసులే
అనుకునే స్థాయికి విద్యార్థులు వచ్చేశారు. తల్లిదండ్రుల్ని గౌరవించటం లేదు, ఇక ఉపాధ్యాయులు ఇంకేం గౌరవిస్తారు? విద్య కోసం పూర్వ దినాలలో ఆశ్రమాలలో పిల్లలు విడిచిపెట్టేసేవారు. గురువు ఆదేశం కొరకు, అనుగ్రహం కొరకు, గురువు నేర్పించే ఆ విద్య కొరకు సంవత్సరాలు సంవత్సరాలు ఆశ్రమాల్లో ఉండేవారు. నాకు తెలిసి చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. చదువు విలువ తెలిసింది అతనికి. వెంటనే అతడు మేషారి దగ్గరికి వెళ్ళి, నేను మంచి తెలివైన ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా మారాలంటే ఎంత చదవాలంటే అని అడిగాడు. అడిగితే ఇదేట్రా బాబు ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు, సర్లే ఎంతో కొంత చదవాలి అని చెప్పాడు. అర్జెంటుగా పాక దగ్గరికి వెళ్ళాడు, కమ్మ ఒకటి నరికాడు. ఆ కమ్మ రొమ్మలుగా చీరాడు, బ్యాగ్ తయారు చేసుకున్నాడు, తాటి కమ్మలతో బ్యాగు. లక్ష్మీవారం సంతకెళ్ళాడు, ఒక పలక పలపలు కొనుక్కున్నాడు, పెద్ద బాల శిక్ష పుస్తకం కొనుక్కున్నాడు. ఇక పనిలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఈ పలక పెద్ద బాల శిక్ష పుస్తకం పట్టుకొని మేస్టర్ గారి ఇంటికి వెళ్ళేవాడు. రాత్రి 11, 12 గంటల దాకా మేస్టర్ గారితో ఇక సండుతా ఉండడమే. ఆ మేస్టర్ అమ్మగారు అంటారు, మనం 11 ఊర్లు తిరిగాం, ఇలాంటి కేసు ఒకటి మనకు తగల. ఈడు కూడు తినివ్వటం లేదా, పడుకొనివ్వటం లేదా, మంచోడినే సంపాదించారండి, ఆ చేయడం ఏదో అర్జెంటుగా కలెక్టర్ని చేసాడు బాబు అని భార్య వాపోతుండేది. పొమ్మనలేడు. వాడు ఆసక్తిని చూస్తే మేస్టర్ గారికి ఏదో ఒకటి నేర్పించాలనేటువంటి తపన. నేర్పించగా అతను ఏమయ్యాడంటే పెద్ద కాంట్రాక్టర్ అయిపోయాడు. కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసి డబ్బులు తన కళ్ళతో చూసే ఉన్నతమైనటువంటి స్థితికి చేరిపోయాడు. ఆశ ఉండేది అలా. ఇప్పుడు ఆ విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి పంపించే తల్లిదండ్రులు లేరు. గురువు దగ్గరికి పంపించిన మరుక్షణమే మా అబ్బాయికి జీతం ఎంత ఇస్తారని అడుగుతున్నారు. వీడికి ఏమీ రాదు. అక్కడ 4 రోజులుంటే 4 రోజులకి జీతం ఇచ్చేయాలి. ఇక నేర్చుకునే వాళ్ళు లేరు. ఉన్నారా? నేర్చుకునే వాళ్ళు లేరు. మా నాన్న దగ్గర ఇంచుమించు 100-200 మంది పని నేర్చుకున్నారు. ఎవరికి మా నాన్న చేతితో 100 రూపాయలు కూలిచ్చిన రోజులు లేవు. వాడు చిన్నప్పుడు రావటం, పెద్ద పెళ్లి వయసు వచ్చిన తర్వాత వెళ్ళటం. అప్పటి వరకు ఇంట్లో పని నేర్చుకునేవాడు. నాకు తెలిసి వాడికి ఏం పెట్టేవాడంటే ప్రతి పండగకి బట్టలు తీసేవాడు అంతే. పొమ్మన్నాడు పోయేవాడు కాదు. తీసుకుపోమ్మన్నా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని పోయేవారు కాదు. బాబు నీ అంతటోడు అవ్వాలి, నేర్చుకోవాలనే తపన పట్టుదల నేటి దినాల్లో ఎవరికి కనబడటం లేదు. గురువు దగ్గరికి వెళ్ళినా నిద్రే, మందిరంలోనికి వచ్చిన నిద్రే, ఇలాంటి ప్రశాంతత కోసం సినిమాకి వెళ్ళిన నిద్రే, వీడు ఎక్కడికి వెళ్ళిన నిద్రే. అటు జీవితంలో వాడు సంపాదించుకున్న వరం ఏమిటంటే నిద్రే. దేవుడు నేర్పిస్తాడట. ఏం చేస్తాడట అండి? నిద్ర అనే పదానికి నిర్లక్ష్యం అని మీరు రాసుకోండి. నిర్లక్ష్య పరులందరికీ దేవుడు నేర్పిస్తాడు. నేర్పించడానికి టైం పడుతుంది. ఇక్కడ నేర్పించడానికి టైం పడుతుంది. ఇక్కడ చాలా సులువు, దేవుడు పంపించడం చాలా సులువు, కానీ చాలా కష్టం అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని ప్రాథమిక సూత్రాలు ఈ 4-5 చరణాల్లో వ్రాయబడి ఉన్నాయి. అది ఏంటండి? 5వ చరణంలో కనబడుతూ ఉంటుంది, 4వ చరణంలో కనబడుతుంది 7 దినాలు. ఎన్ని దినాలటండి? 7 దినాలు. ఇది సంపూర్ణతకు సూచన. దినాలు ఎన్నండి? 7 దినాలు. ఇక విశ్రాంతి దినం, మినహాయింపు దినం ఏమి లేదు.
7 దినాలు. విశ్రాంతి దినాన ఆహారం కూర్చుకోవద్దురా బాబు అంటే విశ్రాంతి దినాన ఆహారం కూర్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. మనుషుడు ఏమి విత్తితే ఆ పంటే కోస్తాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే 7 దినాలు ఇక సంపూర్ణంగా మినహాయింపు లేదు. 7 దినాలు ఏం చేయాలటండి? ఆరాధన చెయ్యాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే, ఒక భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, ఒక గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆ 3 దినాలు 2 దినాలు లేకపోతే విశ్రాంతి దినం ఆదివారం ఆరాధన కుదరదు. 7 దినాలు నీవు ఆరాధన చెయ్యాలి. 5వ చరణంలో కనబడుతుంది, మానక కొమ్ములతో బూరధ్వని చేస్తూ దేవుని స్తుతించాలి. అదే చరణంలో ఆర్భాటముతో కేకలు వేయాలి. ఇక మౌనంగా స్తోత్రం 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 నాయన కుదరదు. గొంతెత్తి ప్రభు సన్నిధిలో ఆర్భటించి ప్రార్థించాలి. మానక ప్రార్థన చేయాలి. గొప్ప ధ్వనితో ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన అద్భుతాలు అనేక మందికి తెలిసే విధంగా ప్రార్థనా కూడికలు పెట్టుకోండి అంటే మనం ఎలా తయారయ్యామంటే చిన్న మైకి సార్లు ఇద్దరు. ఎంత మైక్ అటండి? మైకి లేకపోయినా పర్లేదు, మన వాళ్ళు ఎంతమంది వస్తారు. దేవుడు చెప్తున్న మాట ధ్వని పుట్టాలి. అక్కడ ఏం పుట్టాలటండి? ధ్వని పుట్టాలి. భీకరమైన ధ్వని మానక చేయాలట. మానక. మన భక్తి అంతా ఎసరు పొంగు భక్తులాడది. లేకండి 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 అంటే లేస్తారు. స్తోత్రాలు చెప్పండి అంటే మొదటి స్తోత్రానికి ఉన్న దమ్ము రెండవ స్తోత్రానికి ఉండదు. మూడవ స్తోత్రానికి చల్లారిపోతాం. నాలుగుకి ఇంకా అసలు ఏముండదు. మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తాడని అన్నాం అనుకోండి, స్తోత్రం 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 అంతే. ఆ 2వ రోజు లేదు, 3వ రోజు లేదు, ఇంకా 4వ రోజుకి నిద్రే నిద్రే నిద్రే. అద్భుతాలు చూడకపోవడానికి ప్రార్థనలో పట్టుదల లేకపోవటం. యెహోవా సెలవిచ్చినట్లుగా మానక ఆయన సన్నిధ్యంలో ప్రార్థించకపోవటం. ఆర్భాటముతో కేకలు వేసి దేవుని సన్నిధిలో రోదనము చేయకపోవటం. ప్రాణాపాయం ముంచుకొస్తుంది. ప్రమాదపు అంచుల్లో మనం ఉన్నాము. ఒకవైపు భూకంపము, ఒకవైపు తెగుళ్ళు, ఒకవైపు భయంకరమైనటువంటి తుఫానులు, సముద్రము అల్లకల్లోలమైపోయినటువంటి పరిస్థితులు, పెనుగాలులు, ఇంకేటండి భయంకరమైనటువంటి సముద్రపు ఉప్పెనలు. మనిషికి ప్రశాంతత లేదు. ఏ రోజు ఏ విధమైనటువంటి ప్రమాదం మనిషి మీదకి దాడి చేస్తుందో తెలియదు. చక్కగా ప్రయాణం సుఖవంతంగా ఉండాలని మంచి మంచి ఏసీ బస్సుల్లో టికెట్స్ బుక్ చేసుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే బాయ్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళరమ్మా, దిగిన వెంటనే ఫోన్ చేయమ్మా అంటారు. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి అని ఇది వరకు. ఇప్పుడు అలా దిగిన వెంటనే ఫోన్ చేయమంట. దిగుతామో లేదో తెలియని పరిస్థితి. ఈరోజు విశాఖపట్నంలో బస్సు బయలుదేరింది. సరిగ్గా తాడి చెట్లపాలెం అంటే బయలుదేరిన దగ్గర నుంచి 3 కిలోమీటర్లు కూడా ప్రయాణం కొనసాగలేదు. బస్సులోంచి విపరీతమైన పొగలు మంటలు వచ్చేసి వెంటనే బస్సు ఆపేశారు. ప్రాణ నష్టం ఏమీ జరగల. లేకపోతే బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారనమాట అండి. ఇలా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. ట్రైన్లో ప్రమాదాలు చూస్తున్నాం, విమానాల్లో ప్రమాదాలు చూస్తున్నాం, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాలు మానవుని చుట్టూ అలుముకుంటున్న పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలనేటువంటి ఆశ ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. మన ముందు మనకు శక్తికి మించిన కార్యాలు ఉన్నాయి. దైవ సేవకుడు ప్రాణభీతితో భయంతో 3 దినాలు ప్రయాణం, అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు.
దేవదూత ప్రత్యక్షమై భుజం తట్టి లేపి ఆహారం తీసుకోమని చెప్పి నీ ముందర శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పింది. మన ముందు ఎన్నో కార్యాలు దేవుడు చేయాలని ఆశ, ఆలోచన. అది నీ ద్వారానే చేయాలని దేవుడు ఆలోచన. ఆ ఘనత నీకే దక్కాలని దేవుని యొక్క ప్రణాళిక. ఎంతమంది దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా కుటుంబంలో నీకు ఘనత రావాలి, నా ప్రయత్నాల్లో నీకు ఘనత రావాలి, నా ప్రయాణాల్లో నీకు ఘనత రావాలి. ఎంతమంది తమ్మును తాము దేవునికి అప్పగించుకొని ప్రార్థించగలుగుతున్నారు అంటే కష్టమే. 3 దినాలు ఉపవాస ప్రార్థన అంటే మొదటి దినం ఉపవాసం భయంకరమైన రీతిలో వచ్చేస్తాం. సాయంత్రానికి ఉపవాసం సరిదేస్తాం. ఉదయానికి కొంచెమే కదా, మర్నాటికి కొంచెమే కదా, ఉండలేకపోతున్నాను, షుగరు, బీపీ, నా ఆరోగ్యం గురించి దేవుడికి తెలదా, అంతే, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, అయిపోయింది ప్రార్థన. ఎక్కడ నిష్ఠగా చేసినటువంటి వ్రతాలు లేవు, ప్రార్థనలు లేవు, దేవునికి లోబడే తత్వం ఎక్కడ కనబడటం లేదు. అందుకే ఇన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటండి, 7 దినాలు ప్రార్థించాలి, మానక ప్రార్థించాలి, ఆర్భాటముతో కేకలు వేయాలని చెప్పాడు. అలాగ చేయటం నీకు ఇష్టమైతే, అలాగ చేయడానికి నువ్వు సమ్మతిస్తే దేవుడి కార్యం చేయాలి. 13వ చరణంలో కనబడుతూ ఉంటుంది. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరలు 7 పట్టుకొని నిలువక యెహోవా మందిరమునకు ముందు నడుచుచు బూరలు ఊదుచు వచ్చారు. నిలువక ఆపలేదు, ఆరాధన ఆపలేదు. నిలువక అంటే అర్థం ఏంటండి? ముందుకు సాగుతూ ఉన్నారనమాట అండి. నిలువక. మోషే ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ గెలుపు కొరకు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు. చేతులు దించగానే, బరువెక్కగానే చేతులు దించగానే వాళ్ళు ఓడిపోతున్నారు. ఇక పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మానక 2 చేతులు ఎత్తి పట్టుకున్నారు, బ్రేక్ ఇవ్వకూడదని. అప్పటికి మోషే వయస్సు, ఆయన ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ ఆలోచిస్తే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమే. కానీ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి టైం లేదు. దేవుడు అద్భుతం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించే సమయంలో మనం తినుచు త్రాగుచు విశ్రాంతి సుఖభోగాలు అనుభవించడానికి సమయం కాదు ఇది. దేవుని మందిరం పాడై ఉండగా సరంబి వేసిన గృహాల్లో నివాసం ఉంటారా? అయ్యో అయ్యో అయ్యో. దేవుని కార్యం జరగాలి, దేవుని సంఘం బలపరచబడాలి, దేవుని బిడ్డలుగా అనేక మంది దేవుని ఆరాధించాలి. దాని కొరకైన పట్టుదల ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నిలువక ఆరాధన చేశారు, మానక స్తుతించారు, నిలువక ముందుకి సాగిపోతూ ఉన్నారు. 2025 సంవత్సరం ఎన్ని ఆరాధనలు వచ్చినాయో, ఎన్ని ఆదివారాలు వచ్చారో, ఎన్ని శుక్రవారాలు వచ్చారో, ఎన్ని ఆరాధనలు మనం మానేసాము. నిలిచిపోయినట్ట, ముందుకు సాగుతున్నట్ల. సమర్థ కార్డు వస్తే చాలు ఆరాధనకి ఎగ్గొట్టేస్తాం మనం. జాకెట్ ముక్క ఫంక్షన్ దొరికితే చాలు ఇంకా ఆరాధన ఎగ్గొట్టేస్తాం. ఆ మాయిదారి జాకెట్లు ఎంత ఖరీదు ఉంటాయా అని అడిగితే ఒక ఆమెను అడిగాను నేను. అమ్మ, నువ్వు కుట్టిన జాకెట్లలో అతి ఖరీదైన మజూరి తీసుకున్నటువంటి జాకెట్ ధర ఎంత అని అడిగితే 30,000 అంట. ఎంతటండి? 30,000 రూపాయలు మజూరి తీసుకుందంట ఆవిడ కుట్టిన కూలి. నిజం చెప్పమ్మా అన్న. నిజమే పాస్టర్ గారు అని చెప్తాను. 30,000 రూపాయలట. కానీ నువ్వు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేసి వెళ్తే నీకు జాకెట్ ముక్క కాదు కదా, జాకెట్ ముక్క లోపలేసుకునే లైనింగ్ గుట్టు కూడా కుదిరైంది ఎవరన్నమాట.
బట్టల షాపు దగ్గరికి వెళ్ళాడు, చెప్తాడు, బాబు ఒక 100 జాకెట్ ముక్కలా అంటే, పెట్టుబడి అని అడుగుతాడు. దేనికైతే అడిగి ఎందుకు, మంచి ఇచ్చేయచ్చు కదా, మీటర్ ముక్కలు మంచి నాణ్యమైన ఇవ్వచ్చు కదా. ఆడే చెప్పేస్తుంటాడు, ఈ సరిపోతాయమ్మా అని. అవి ఎలాంటి అటండి, దసరా టైంలో సేల్ అవుతూ ఉంటాయి. 60 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు కూడా ఉండవు. ఇలా చూస్తే అవతల మనిషి ఎవరో చెప్పేయచ్చు మనం, అమ్మ హెప్సిబా నువ్వు అలాంటి ముక్కలు చూసావా, మిషన్ తుడుచుకునే గుడ్లలాగా ఉంటాయి. పసుపు రాసి గెడ్డానికి మొక్క చేతిలో పెడితే, నా అమ్మగోరు నాకు బట్టలు ఎట్టారమ్మా. దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట, ఇది పోయినా పర్లేదు, 1000 దినాల ఆశీర్వాదం పోయినా పర్లేదు. ఆ జాకెట్ మొక్క మురిసిపోతూ రోడ్డు చూడడం, బస్సులు చూడడం, లారీలు చూడడం, ఆ మొక్క కొట్టుకొని బండి ఎక్కేస్తాం. నాకు అన్నోరు ఎట్టారమ్మా, నాకు అన్నోరు ఏమెట్టారు, మూతి తుడుచుకోవడానికి కూడా పనిచేయదు. చిన్న చిన్న ప్రలోభాలకి దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీవు నీ దేవుడు ఏకమై ఉంటే అలాంటి 1,00,000 కొంటావు నువ్వు. అవునా అమ్మ, కొంటారా, కొనగలరా, కొంటారా? నీవు నీ మీ ఆయన నువ్వు ఒకటైతేనే ఇన్ని కార్యాలు చేస్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు ఒకటైతే ఇంకెన్ని కార్యాలు చేస్తావో. ఆయనతో సంబంధాలు పెట్టుకోము అండి, సర్వశక్తిమంతుడైన దేవునితో సంబంధాలు పెట్టుకోము. మానక ఆరాధన చేశారు వాళ్ళు, కేకలు వేసి దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు. 7 దినాలంటే సంపూర్ణం, ప్రతి దినము అని అర్థం. ప్రభుని స్తుతించారు అద్భుతం కొరకు. నిలువకాట 15వ వచనంలో 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ చుట్టిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞాపించాను, ఇప్పుడు కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 20వ వచనంలో యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా అడ్డంకిగా ఉన్న ప్రాకారములు కూలిపోయెను. మార్గాలు తెరవబడ్డాయి, అద్భుతాలు జరిగాయి. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఆడు 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాడు అక్కడ బెతెస్దా కోనేటి దగ్గర. నీ కష్టాలు ఎవడో వచ్చి తీసేయడు, నీ సమస్యలు ఎవరో వచ్చి తీసేయరు, నీ సమస్యలు నువ్వే తీసేసుకోవాలి. దాని కొరకు ఒకే ఒక మంత్రం దేవుడు పెట్టాడు. ఆ దేవుడు తెలుసా, మానక నిరంతరము కేకలు వేసి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే అలాగున నువ్వు చేయగలుగుతావో నీ ముందర అవరోధంగా ఉన్నటువంటి ప్రతి అడ్డుబండను దేవుడు తీసేస్తాడు. విశ్వాసముతో ఈ పర్వతమా ఎత్తి సముద్రంలో పడుదుగాక అంటే అది పడుతుందని చెప్పాడు. అసాధ్యమైన కార్యాలు నీ ఎదుట సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం సులభతరమైంది. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఎవ్వరూ ఆటంకపరచలేని ప్రయాణం వారు చేసి వాగ్దానం చేసిన గమ్యస్థానానికి చేరిపోయారు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు. ఎవరొచ్చి నాకు సహాయం చేస్తారా, ఎవడొచ్చి నాకు సహాయం చేస్తారు? ఏమయ్యా, దేవదూత వచ్చి నీళ్లు కదిపిస్తా ఉంది కదా, నువ్వు వెళ్ళేందుకు దిగలేదు అంటే ఎవడైనా వచ్చి నాకు సహాయం చేయలేదు. ఎవ్వరు రారు, కన్న తల్లిదండ్రులు రారు, కట్టుకున్న భర్త రాడు, జీవిత భాగస్వామి భార్య రాదు, ఎవ్వరు రారు. మొన్న ఒక సమాధి చేయవలసి వచ్చింది. ఒక సేవకుడు చనిపోయాడని, బూరుగుపాలెం పాస్టర్ గారు చనిపోయాడని తెలిసినప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి పెద్దలు కొంతమంది వెళ్ళాం.
ఆ శవం పక్కన గొల్లుమని ఏడుస్తున్నారు అందరూ. ఎలా చనిపోయాడని అడిగాను నేను. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయాడని చెప్పారు. కొంత బాధ వేసింది. ఏడ్చే వాళ్ళందరూ ఎవరని అడిగాను. వాళ్ళ అక్క, చెల్లి, బంధువులు అందరూ అన్నారు. నాకు కొంత సమయం ఇచ్చారు మాట్లాడమని. నాకు అనిపిస్తూ ఉంది, ఇంత ఏడవడం ఎందుకు ఇల్లు? ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే ఆయన ఎవరు ఏడ్చే పని ఉండదు కదా. అర్థమైందండి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవ్వరూ కష్టకాలంలో సహాయం చేయరు. మనం అంతా మాట ఇస్తే బాగుండు, ఇస్తే బాగుండు, ఇస్తే బాగుండు అని మనం అంటాం, కానీ ఎవరెవరో దూరం అయిపోతారు. నీ వల్ల అతడు బ్రతుకుతాడంటే నువ్వు 7 అడుగులు వెనక్కిపోతావు. ఎంతకాలం బ్రతుకుతాం ఏంటి బ్రతుకు? సర్లే, ఒక ఆమె హాస్పిటల్లో ఉంటే బ్లడ్ కావాలని డాక్టర్స్ చెప్పారట. చెబితే బ్లడ్ నేను ఇస్తానని ముందుకు వచ్చాడట అన్నయ్య భార్య. వదిన చెప్తుందట, నువ్వు గనక బ్లడ్ ఇస్తే ఇంటికి రావద్దనిందంట. నేను చెప్పే మాట ఏమిటంటే, మనుషులందరూ ఇలాగే ఉంటారు. ఎవ్వరూ నీ కష్టాన్ని తీసేయరు. నీ కష్టం నీ నుండి తొలగిపోయే మార్గం ఒక్కటే. ఈ ప్రక్రియ మానక, ఆగక, నిరంతరము గొంతెత్తి ఆయన్ను స్తుతించగలిగితే నీ ముందరున్న ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. ఒక తల్లిగారు వచ్చి చెప్తున్నారు, నా బిడ్డ ఇంట్లోనే ఉంది, కాపురం చెడిపోయి ఇంట్లో ఉంది, ఎవ్వరూ పట్టించుకోలేదు అని చెప్పి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉంది. ఒక్కటే చెప్పాను, నీ కన్నీటిని చూసి కరిగిపోయేవాడు ప్రభు అక్కడే. ఆమెకు అలాగే జరగాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రభు అక్కడే నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేయమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పాం. అద్భుతం ఏమిటంటే 3 దినాల్లో భర్త వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నీ సమస్య పరిష్కారం ఎవరి వల్లనో కాదు, నీ సమస్యకు పరిష్కారం నువ్వే. నీ పిల్లలు మానసికమైనటువంటి ఎదుగుదలకు కారణం నువ్వే. వాళ్ళు మహాజ్ఞానులుగా మారాలి అంటే కారణం నువ్వే. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే కారణం నువ్వే. ధన సంపన్నులుగా మీరు ఉండాలంటే కారణం మీరే. ఎన్నో మాటలు చెప్పాడు. మొదటి జామున నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలటండి? నీళ్లు కుమ్మరించినట్లుగా. కుమ్మరించడం అంటే తెలుసు కదా, ఈ నీళ్లు మనకు అవసరం లేదు, తెపాల మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని బొళ్ళని తిరిగేసేస్తాం. అలాగ రావాలి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన. ప్రార్థన చేయడం నీ వంతు, ప్రతిఫలం ఇవ్వటం ఆయన వంతు. మనం ప్రార్థన చెయ్యకే సమస్యలన్నీ మన ముందు చెత్త కుప్పలాగా ఉన్నాయి. ఈ కుప్ప పేరుకుపోవటం వల్ల నీ విలువ తగ్గిపోద్ది. నీ ఇంట వాకిట చెత్త కుప్ప ఉందనుకోండి, ఏమి వెళ్ళాలమ్మా, కూడి తింటుందా లేదా ఈ మనిషి అంటారు. సమస్యలు సుడిగుండంలో నువ్వు ఉంటే నిన్ను కూడా అలాగే అంటారు. ఆ సమస్యల నుంచి పోగొట్టగలిగే శక్తి నీకు ఒక్కడికే ఉంది. అదేమిటంటే నిరంతర ప్రార్థన, మానక ప్రార్థన, నిలువక ప్రార్థన, దేవుని సన్నిధిలో గొంతెత్తి ఆర్భటించి చేసే ప్రార్థన. నీవు చేయగలిగితే ఫలితం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తలలో ఉంచుదాం. మన సమస్యలు మన జ్ఞాపకం చేసుకుని, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకునే కంటే నా దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తే నా ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో మనం ప్రార్థన